ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రేమ చిహ్నం తాజ్మహల్. ఈ అద్భుత కట్టడం గురించి కొన్ని దశాబ్దాలుగా ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. అదే తాజ్మహల్ కింద మూసి ఉన్న ఆ 22 గదుల్లో ఏముంది? అవును, ఈ 22 గదుల్లో నిజంగా ఏముంది? ఇది హిందూ దేవాలయమా? ఇక్కడ శివలింగం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం మనకు దొరికేసింది. కొంతమంది దశాబ్దాలుగా ఏం నమ్ముతూ వస్తున్నారంటే ఈ తాజ్మహల్ అనేది అసలు షాజహాన్ కట్టించిందే కాదు, అది తేజో మహాలయ దేవాలయం. ఇక్కడ శివాలయం ఉంది. ఈ గుడికి చెందిన విగ్రహాలు, శివలింగాలే ఈ 22 గదుల్లో దాచిపెట్టారని వాదించేవారు. ఈ రహస్యం తెలుసుకోవడానికి చాలామంది కోర్టు దాకా కూడా వెళ్ళారు. ఇక అసలు కథలోకి వస్తే, దీనిపై దర్యాప్తు చేసిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్తోంది అంటే ఇది పుకారు మాత్రమే. ఈ గదుల్ని ఆల్రెడీ తెరిచి మరమ్మతులు చేశారు. ఈ ఫోటోలు బయట పెట్టినప్పుడు కూడా లోపల ఏమీ లేదు, ఖాళీగా పోస్టర్ వేసి ఉన్న గోడలు, అటకల్లాంటి నిర్మాణాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. మరి ఈ గదుల్ని ఎందుకు కట్టారు? అదే అసలు పాయింట్. తాజ్మహల్ బరువు దాదాపు 58,000 టన్నులు. అంత బరువు భూమిలోకి కుంగిపోకుండా ఉండడానికి షాజహాన్ ఇంజనీర్లు 17 మీటర్ల లోతు పునాదిపై ఈ మొత్తం కట్టడాన్ని నిర్మించారు. వారు కట్టిన ఆ ఎత్తైన వేదిక లోపల ఈ 22 గదులు అంటే ఛాంబర్స్ని క్రియేట్ చేశారు. ఇది రహస్య గదులు కానే కాదు. తాజ్మహల్లోని పాలరాయికి తేమ తగలకుండా లోపల గాలి చక్కగా ప్రవేశించేలా నిర్మాణంలో బరువును బ్యాలెన్స్ చేసేందుకు ఈ గదుల్ని ఇంజనీర్ ప్లాన్లో భాగంగా కట్టారు. ఈ గదులు శాశ్వతంగా మూసి లేవు. ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి, రిపేర్ చేయడానికి ఏఎస్ఐ సిబ్బంది లోపలికి వెళ్తూనే ఉంటారు. చివరికి ఈ రహస్యం వెనుక ఉన్న నిజం పుకారు కంటే కూడా అద్భుతమైన నిర్మాణం అని తెలిపింది.